వరకు మనం మంచి మాటలు విన్నాం కదా. కొర్నేలి మరి జీవితాన్ని మనం చూసాం కదా. ఒక ప్రశ్న వేశాడు ఒక సేవకుడికి ఒక అతను, మరి యేసుక్రీస్తు తెలియని వాళ్ళంతా నరకానికే వెళ్తారా అంటే ఆ సేవకుడు ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు ఎరగని వాళ్ళకి ఆయన చూసేది ఏంటంటే వాళ్ళ ప్రవర్తన, సత్ప్రవర్తన కలిగి ఎవరైతే జీవిస్తారో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యం చేరుతారు. అంటే తెలియదు కాబట్టి కదా. అలాగనే దేవుని సన్నిధిలో ఉండే మనం ఎంతో సత్ప్రవర్తన కలిగి ఉండాలి. నీ మందిరంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటాడు. యథార్థవంతులను బలపరచడానికి యెహోవా కన్నులు లోకమంతా సంచారం చేస్తుంది. యథార్థవంతుల వైపు చూస్తాడు అంటే క్రైస్తవుల యందు కాదు, అందరూ ప్రతి వారి యందు దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం దేవుని మందిరంలో బహు భయభక్తులతో కూర్చుంటే మనకు శ్రేష్టం. సరే, ఇప్పుడు మనం వాక్యాన్ని చూసుకుందాం. హోషేయ గ్రంథం చూడండి. హోషేయ దానియేలు ప్రక్కనే ఉంటుంది. ఒకటో అధ్యాయం 2వ వచనం చదువుదాము. ఈ హోషేయ అనే ప్రవక్త ఏ కాలంలో ఉన్నాడంటే, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యోధారాజుల కాలాల్లో ఈయన కొన్ని ప్రవచనాలు చెప్పాడు. వాళ్ళకి ప్రవచనాలు చెప్పుకుంటూ వచ్చాడు. సరే, ఇప్పుడు మనం 2వ వచనం చదువుకుందాం. మనం మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చాను. నరులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి అతడు పోయి బల్లి దిబ్లాయిము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకుని ఆమె గర్భవతి అయి అతనికి కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగు సెలవిచ్చెను, ఇతనికి ఇజ్రాయేలుని పేరు పెట్టుము. ఇజ్రాయేలులో యెహూ ఇంటివారు కలుసుకొనిన రక్తదోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును అని ఇక్కడ హోషేయకి దేవుడు సెలవిచ్చాడు. అంటే ఇక్కడ వీళ్ళ స్థితి, ఇశ్రాయేలీయుల స్థితి, ఈ యోధావారి స్థితి ఎంత భయంకరంగా ఉందో. వాళ్ళు ఇష్టానుసారమైన జీవితం జీవించేటప్పుడు దేవుడు ఆ ప్రవక్తను పిలిచేవనంటే, నీవు వ్యభిచారం చేయుచున్న స్త్రీని పెళ్లి చేసుకోమంటాడు. అంటే ఇశ్రాయేలు యొక్క జీవితం ఎలా ఉందో ఈయన ద్వారా తెలియపరచాలని చెప్పి దేవుడు ఆ మాటలు చెప్పాడు. చెప్పినప్పుడు ఇతడు ఏం చేశాడంటే, పోయి గోమెరు అనే ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఒక కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టినప్పుడు అతనికి ఏ పేరు పెట్టాడంటే యజ్రాయేలు. ఇశ్రాయేలీయులకు సాదృశ్యంగా ఇజ్రాయేలుని పేరు పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే, ఇజ్రాయేలీయుల యొక్క జీవితం ఎంత దుర్భరంగా ఉందో. నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టారు, విగ్రహాలకు మొక్కటం ప్రారంభించారు. వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో దేవుడు ఇక్కడ చూసి ఇప్పుడు ఆహాబు కుటుంబం మీదకి శిక్ష రాబోతుంది. ఆహాబు కుటుంబాన్ని శిక్షించాలా, అందుకని ఇతనికి ఇజ్రాయేలు పేరు పెట్టమన్నాడు. ఆహాబు కుటుంబం మీదకి ఏ శిక్ష రాబోతుందంటే ఆ వంశాన్ని మొత్తం నాశనం చేయాలి యెహూ ద్వారా. అందుకని వాళ్ళకి సాదృశ్యంగా ఇజ్రాయేలు అనే పేరు పెట్టాడు. ఆ తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితి ఎలాగైందంటే, ఈ యెహూ ద్వారా ఆ ఆహాబు తన భార్య యెజబెలు, తన కుమారులు వీళ్ళందరూ నాశనం అయిపోయారు. ఆహాబు యుద్ధంలో చనిపోయాడు. ఆహాబు కుమారులను చంపేశాడు, తన భార్యను చంపేశాడు. ఇలాంటి స్థితి రాబోతుందని చెప్పి దానికి సాదృశ్యంగా
ఇజ్రాయేలుని పేరు పెట్టాడు. ఆమె మరలా గర్భవతి, మరి ఇంకొక కుమారుని కంది. 3వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను, ఇతనికి ఇజ్రాయేలుని పేరు పెట్టుము. ఇజ్రాయేల్ చదివాం కదా ఇది. 5వ వచనం. ఆ దినమున నేను ఇజ్రాయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనుగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి లోరుహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలిపడను. ఇది 2వ సంగతి. మరలా కుమార్తెను కంది. దానికి ఏం పేరంటే లారుహోమా, అంటే జాలి నొందనిది. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే జాలిపడే పరిస్థితి లేదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు, కానీ వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి, వాళ్ళు చేసిన విగ్రహారాధనను బట్టి ఇక జాలిపడే పని లేదు. ఇన్నాళ్ళు వాళ్ళ మీద జాలి చూపించాను, వాళ్ళు రకరకాల జీవితం జీవించినా కానీ నేను వారిని ప్రేమించి ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చాను, కానీ ఇక వాళ్ళ మీద జాలిపడే ప్రసక్తే లేదన్నాడు. జాలి తీసేశాడు. తరువాత మరలా గర్భవతి అయ్యి ఇంకొక కుమారుని కంది. 9వ వచనం. యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీ దేవుడినై ఉండను గనుక లో అమ్మి అని పేరు పెట్టమని. అంటే ఏంది? నా జనము కానివారని. 3వ కుమారుడు పుట్టినప్పుడు దానికి ఏం పేరంటే లో అమ్మి, అంటే వీళ్ళు నా జనులు కాదు, ఇలా పూర్తిగా నేను విడిచిపెట్టేశాను, వీళ్ళలో మారు మనసు లేదు, వీళ్ళ జీవితాలు సరిగా లేవు, చెప్పినా వింటలేదు అని చెప్పి ఏమన్నా అంటే వీళ్ళు నా జనులు కాదు, వీళ్ళు ఏమైపోయినా కానీ నేను పట్టించుకొని చెప్పి దేవుడు పూర్తిగా ఇశ్రాయేలు ప్రజలను, యోధా ప్రజలను తోసేశాడు, విడిచిపెట్టేశాడు అన్నమాట. అలాంటి స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు. దేవుణ్ణి విడిచిపెట్టారు, విగ్రహారాధన చేస్తున్నారు, విగ్రహాల వైపు తిరిగారు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు యెహెజ్కేలు ద్వారా ఒక ప్రశ్న వేశాడు వాళ్ళకి. అది ఎలాంటి ప్రశ్న అంటే ఒకసారి మనం యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు 16 అధ్యాయం 6వ వచనం చదువుతా వినండి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూసి, నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తములో పొర్లి ఉన్నాను బ్రతుకుమని నీతో చెప్పి తిని. అంటే ఇక్కడ ఏమంటాడంటే, నీ జనన విధము నేను చూసినప్పుడు, నువ్వు పుట్టిండవు, అప్పుడు నువ్వు చిన్నపిల్లవే, నిన్ను పుట్టారు, నీవు పుట్టావు కానీ వాళ్ళు వదిలేశారు, నువ్వు పుట్టిన వెంటనే నిన్ను వదిలేశారు. నీ స్థితి ఎలా ఉందంటే, నీ ఒంటి నిండా రక్తం ఉంది, నీకు నాభి సూత్రం కోయలేదు, నీ తలకు నూనె పెట్టలేదు, నీకు పాలు ఇవ్వలేదు, నీకు నీళ్ళు ఇవ్వలేదు, స్నానం చేపించలేదు. నీ యొక్క స్థితి చూసినప్పుడు ఎంతో భయంకరమైన స్థితిలో నువ్వు ఉన్నావు కదండి. ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డకి ఎంత త్వరగా చేస్తారో, స్నానం చేయించడం కానీ, బొడ్డు పోయటం కానీ అన్నీ చేస్తారు. అయితే ఇక్కడ ఈ స్థితి ఎలా ఉందంటే, బిడ్డ పుట్టింది కానీ ఆ బిడ్డకి రక్తంతో ఉంది, బొడ్డు కొయ్యలేదు, నూనె పెట్టలేదు. ఆ రక్తపు మడుగులో ఉన్నప్పుడు ప్రభు ఏమంటాడు, అయితే నేను నిన్ను చూసి నీ యొద్దకు వచ్చిన వాడని నేనే. నీ బొడ్డు కోసాను, నీ రక్తం కడిగాను, నీకు నూనె పెట్టాను, ఎంతో ఇష్టంగా నిన్ను పెంచాను, పాలిచ్చాను, నీకు ఆభరణాలు చేశాను, నీకు వయసు వచ్చే వరకు నిన్ను పెంచుకుంటూ వచ్చాను నేను, నీకు ఏ లోటు రానియలేదు. ఒక రాణికి ఎలాంటి స్థితి ఉంటుందో అలాగనే నిన్ను పెంచాను నేను, ఆభరణాలు ఇచ్చాను, మంచి స్థితిలో ఇచ్చాను. అంటే ఇవన్నీ ఎందుకు చేశానంటే, నేను నిన్ను పెళ్లి చేసుకుందామని, నిన్ను నా దానిగా చేసుకుందామని, నీకు మంచి అందం వచ్చే విధంగా చేశాను. అయితే నువ్వేం చేస్తున్నావు? విటకాండ్ర కోసం నువ్వు వాళ్ళేళ్లతో తిరుగుతున్నావు అంటాడన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే,
నిన్ను ఐగుప్తులో నుంచి నేను ఏ స్థితిలో నేను తీసుకొచ్చానో, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను తీసుకొచ్చానో, నువ్వేం చేసావంటే అన్య దేవతల వైపు తిరుగుతూ నువ్వు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నావు అంటాడు. ఐగుప్తుల వాళ్ళ స్థితి ఇలాగనే ఉందన్నమాట. వాళ్ళు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందంటే అంటే ఎంత మొరపెట్టారో, ఎంతగా దేవుని ప్రార్థించారో. వీళ్ళు మొర విన్నప్పుడు దేవుడు వాళ్ళ యొద్దకు వచ్చాడు. వీళ్ళ స్థితి అలాగనే ఉంది. వాళ్ళు దాసులుగా ఉన్నారు. వాళ్ళు చేసే పని ఎంతో కష్టమైంది, ఇటుకలు కొయ్యాల. అలాంటి స్థితిలో వాళ్ళు ఏం చేశారంటే, ఏసాపు ఎరగని రాజు ఇంకొక ఆయన వచ్చాడు. వచ్చి అతను ఏం ఆలోచన చేశాడు, అరే ఏంది ఈ హెబ్రీయులు ఇట్లా జనం విస్తరించిపోతూ ఉన్నారేంది, వీళ్ళని తగ్గించాలని చెప్పి ఎంతో శ్రమ పెట్టాడు. ఎన్నో ఇటుకలు కోపిస్తున్నారు, శ్రమ పెడుతున్నారు. అలాంటి స్థితిలో కూడా వాళ్ళకుండా ఆశీర్వాదం ఏంటంటే మీరు ఫలించాలా. ఆ విధంగా ఏం చేస్తున్నారంటే వాళ్ళ జనం అభివృద్ధి అయిపోతూ ఉంది. వాళ్ళు పిల్లలను కంటున్నారు, జనం అభివృద్ధి అయిపోతున్నారు. ఎంత శ్రమ పెట్టినా వాళ్ళ అభివృద్ధి తగ్గిపోలా. అక్కడ ఏం రాస్తారంటే వీళ్ళు పిల్లలను కంటుంటే ఐగుప్తీయులు అసహ్యపడ్డారంట. అది ఏంద్రీ ఈ జనం, ఏందిరా వీళ్ళ జన్మ, ఇంత కష్టపడి పని చేస్తే కూడా వీళ్ళు పిల్లలను కంటున్నారే, అసలు ఏందని చెప్పి ఆ రాజు ఏం చేశాడంటే వీళ్ళ సంతానం పెరిగినప్పుడు, వీళ్ళు అభివృద్ధి బాగా చెందినప్పుడు, ఏదైనా వేరే రాజు మన మీద యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళతో కలిసి యుద్ధం చేసి మన దేశం నుంచి వెళ్ళిపోతే మనకు సంపద బాధ్ది, మనకి ఇటుకలు కోసేవాళ్ళు ఉండరు, బానిసలు ఉండరు అని చెప్పి ఆ కాలంలో ఏం చేశారంటే మగపిల్లల్ని చంపమని చెప్పి ఒక ఆజ్ఞ జారీ చేశాడు రాజు. ఆడపిల్లలైతే బ్రతకని, మగపిల్లలైతే చంపేయని అని ఆ ఆజ్ఞ జారీ చేశాడు ఆ రాజు. నిజంగా అలాంటి స్థితిలో వీళ్ళకి ఎంత బాధ. మరి పురుషులు లేకుండా మరి స్త్రీలు ఎట్లా మరి అంటే వాళ్ళు కూడా వాళ్ళకు బారసంలాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ద్వారా కార్యాలు జరిగించి చేయాలని ఆ రాజు యొక్క ఆలోచన. అలాంటి సమయంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టాడు. ఆ మాటలు జ్ఞాపకం చేసి అంటాడు, అయితే నిన్ను చూసినప్పుడు నువ్వు రక్తపు మడుగులో పొర్లుచున్నావు. నిజంగా పసిపిట్ట ఎంత అపాయకరమైన స్థితిలో ఉందో నువ్వు అంతే ఉన్నావు. నీ ఒంటి మీద రక్తం ఉంది, నిన్ను కడగలా, నిన్ను పట్టించుకోలేదు. అలాంటి స్థితిలో నేను వచ్చినప్పుడు నువ్వు అలాగ అయితే నిన్ను ఏం చేశానంటే అన్నీ చేశాను. 7వ వచనం చూద్దాం. మరియు నేల నాటబడిన చిగురు దిగినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగ నువ్వు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలవైతివి. దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్థనములేర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానం కలగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానమైతివి. అప్పుడేం చేశావు? దేవుడు మహాకార్యాలు, గొప్ప కార్యాలను బట్టి వాళ్ళని ఐగుప్తు దేశానికి, కనాన్ దేశానికి తీసుకొచ్చాడు. ఒక దేశం ఏర్పరిచారు. ఏ దేశం బాగా అభివృద్ధి చెందింది. ఇష్టము పుట్టినంతగా ప్రతి ఒక్కరు చూపు ఇశ్రాయేల్ దేశమే ఉంది. ఇప్పుడు వాళ్ళ సంపద, వాళ్ళ విధానాలు, వాళ్ళు యుద్ధం చేస్తే ఎవరు బయటికి రారు. ఎన్ని రాజ్యాలు జయించారో, ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశారో. అలాంటి స్థితిలో నిన్ను ఉంచినప్పుడు నువ్వేం చేసావంటే ఒక వేశ్యలాగా ప్రతి దేవుణ్ణి నువ్వు బయలుదేవతలు కొలవడం ప్రారంభించావు కదా. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమం పాపం. ఎన్ని పాపం అంటారు. దొంగతనం కానీ, ఆశించడం కానీ, లోక సంబంధమైన అన్ని పాపం అంటారు. కానీ విగ్రహారాధన అంటే అది వ్యభిచారం. అది వ్యభిచారంతో సమానం. అందుకే ప్రతి చోట నువ్వు వ్యభిచరించితివి అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే వాళ్ళు విగ్రహానికి పూజించారు, వాళ్ళు విగ్రహాలకు ప్రార్థన చేశారు. నిజంగా దేవుడు మీరు అన్య దేవతలను సేవించకూడదంటే ప్రభు అంటాడు అవన్నీ రాళ్ళు, కర్రలు, రప్పలు అంటాడు. మరి లేని దేవుళ్ళు సేవించినప్పుడు మరి దేవునికి ఎందుకు అంత కోపం? వాళ్ళు దేవుళ్ళు కాదు కదా.
మరి ఎందుకంత కోపం? ఎందుకు ఆయన కోపపడుతున్నాడు? ఎందుకు బాధపడుతున్నాడు అంటే విగ్రహారాధన చేసేవాడు పాపంలో జీవిస్తాడు. పాపం చేయటమే విగ్రహారాధన. ఒక వ్యక్తి కుటుంబంలో వ్యభిచారం ఉండడం అనుకో, వాడికే నష్టం. కుటుంబం అంతా విగ్రహారాధికులు ఏంటి? కుటుంబం మొత్తం చెడిపోయినట్లే కదా, అంతేనా? ఒకసారి సంఖ్యాకాండం 25వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం. మొదటి వచనం చదవండి. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణితో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయలుపోయేరుతో కలిసి కొన్నందున వారి మీదకి యెహోవా కోపం రగులుకొని. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు మోయాబురాణులు ఏం చేశారంట? ఇశ్రాయేలీలు పురుషులు పిలిచారు పండగకి. అయా, మేము పండగ చేసుకుంటున్నాం, మేము మా దేవతలకు బలిస్తున్నాం కాబట్టి వాళ్ళని ఆహ్వానించారు. పురుషుల్ని ఏం చేశారంటే వాళ్ళతో వ్యభిచారం చేయటం ప్రారంభించారు. మరి ఆ దేశంలో ఉన్నవాళ్ళు చూడలేదా? మరి అక్కడ పురుషులు చూడలేదా? వాళ్ళ తల్లిదండ్రులు చూడలేదా? వీళ్ళ విచ్చలవిడిగా ఇశ్రాయేలీలు ప్రజలతో పాపం చేయటం ప్రారంభించారు. అంటే వాళ్ళ యొక్క దేవత యొక్క ఆరాధన అంతే. వాళ్ళు పండగ చేసినప్పుడు వాళ్ళు విచ్చలవిడిగా పాపం చేస్తారు. మళ్ళీ చదువుతా వినండి. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాళ్లతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించారు. వాళ్ళు దేవతలకు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు వ్యభిచారం చేశారు. వాళ్ళు అక్కడ వాళ్ళ దేవుణ్ణి పూజించారు. వాళ్ళు ఇష్టానుసారమైన బ్రతుకు బతికారు. వాళ్ళు ఎంతో వ్యభిచారం చేశారు. అందుకని దేవుడు ఏమంటాడంటే మీరు అన్య దేవతల వైపు తిరగొద్దంటాడు. ఆహాజు రాజు అయితే తన కుమారుని అగ్నిగుణంలో దహించేశాడు. కుమారుణ్ణి అగ్నిలో దహించేశాడు. ఎంతోమంది అగ్నిగుండాలు దాటించారు రాజులు. విగ్రహారాధన చేసేవాళ్ళు అగ్నిగుండ పిల్లలు నడిపించుకొని వెళ్ళేవాళ్ళు. అలాంటి హేయమైన కార్యాలు చేసేవాళ్ళు. అందుకని ఏంటంటే విగ్రహారాధన అంటే వ్యభిచారం, ఇష్టానుసారమైన జీవితం. ఇప్పుడు ఇశ్రాయేలు పరిస్థితి అదే అయింది. యోధా వారి పరిస్థితి అదే అయింది. వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ప్రభు ఎన్నోసార్లు చెబుతాడు, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులై ఉండాలి. మాటి మాటికి ప్రభు చెబుతాడు, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులై ఉండాలి. నిర్గమకాండం కూడా చూడండి ఒకసారి. నిర్గమకాండం 32వ అధ్యాయం చూడండి. ఆరో వచనం. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. చాలు ఇక్కడ ఏం చేసేటంటే మోసే ఎక్కడ ఉన్నాడంటే 10 ఆజ్ఞలను తీసుకురావడానికి ఆయన కొండ మీద ఉన్నాడు. ఆయన కొండ మీద ఉన్నాడు ఆయన. వీళ్ళు ఏం చేశారంటే ఈ మోసే ఏమైపోయాడో మాకు తెలియదని చెప్పి అహరోను దగ్గరికి వెళ్ళి మేము పూజించినట్లుగా మాకు ఒక దేవతను చేయమన్నారు. ఇప్పుడు దేవత అంత అవసరమే ఉంది? అవసరం లేదు కదా. అహరోను చనిపోయాడు అనుకుంటున్నారు. అహరోను కోసం వెతకాలా? మోషే చనిపోయాడు అనుకుంటున్నారు. ఇప్పుడు మోషే కోసం వెతకాలా? వీళ్ళకి పండగ అంత అవసరమా? అందుకని దేవుడు అంటాడు, మీరు ఎప్పుడు కూడా ఐగుప్తు దేశాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు అంటాడు. అంటే వ్యభిచార ఇష్టానుసారమైన జీవితం ఇప్పుడు వాళ్ళ హృదయంలో నాటబడింది. అదే ఆ ఐగుప్తు దేశమే నాటబడి ఉంది.
ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే అహరోను దగ్గరికి వచ్చి మా కోసం ఒక దూడ చెయ్యి, మేము పండగ చేసుకోవాలా. ఇప్పుడు దూడ ఎందుకు, పండగ ఎందుకు అంటే ఎన్నో రోజులు మోసే కాలంలో ఇలాంటివి జరగలేదు. హృదయంలో బలపడింది విగ్రహారాధన చేయాలని. అప్పుడు విగ్రహాన్ని చేసుకొని ఈ పండగ ద్వారా పాపం చేయాలా. అప్పుడు అహరోను దూడ చేసినప్పుడు ఇక్కడ రాయబడింది ఏంటంటే, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులు సమాధాన బలులు అర్పించి అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. ఏం చేశారు? మరేగా వండుకున్నారు, తిన్నారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే లేచి త్రాగటం తినటం ప్రారంభించారు. ఒకసారి 25 వచనం కూడా చదవండి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూశాను. వారు విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతోటి, మోషే నువ్వు ఇక్కడ ప్రజాగణన కోసం నువ్వు ఉన్నావు. వాళ్ళు చెడిపోయారు, వాళ్ళు ఒక దోణ చేసుకున్నారు, వాళ్ళు పండగ చేస్తున్నారు, వాళ్ళు విచ్చలవిడిగా వ్యభిచారం చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు చెడిపోయారు, నువ్వు అర్జెంటుగా వెళ్ళమంటాడు. అప్పుడు మోషే అర్జెంటుగా వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే విచ్చలవిడిగా తిరగటం ప్రారంభించారు. కానీ వాళ్ళకున్న ఆజ్ఞలు ఏంటి? నేను పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధుడిగా ఉండమని. కానీ యెహోవా దేవునికి పండగ చేస్తే అలాంటివి చేయటానికి వీలు కాదు. అందుకని వాళ్ళకు ఒక దేవత కావాల్సి వచ్చింది, అందుకే వాళ్ళకు ఒక దేవుడు కావాల్సి వచ్చింది. దీని ద్వారా వీళ్ళు ఏం చేశారంటే విచ్చలవిడిగా వావి వరసలు లేకుండా తన ఇష్టానుసారమైన జీవితం జీవించడం ప్రారంభించారు. అందుకనే దేవుడు చెప్పి 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 ఏమన్నాడంటే నా ప్రజలు కారు అన్నాడు. చివరికి 3వ సంతానంలో ఏమన్నాడంటే వీళ్ళు నా ప్రజల కారు, వీళ్ళని విడిచిపెట్టానంటాడు అన్నమాట. వీళ్ళ మీద శిక్ష రావాలా, వీళ్ళు శిక్షించబడాలా, వీళ్ళ జీవితాలు సరిగా లేవు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ మొత్తం త్రోసేశారు కదండి. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయటం అది ఎంత శ్రేష్టమో. అది దేవుడు వాళ్ళ ద్వారా ఏం కోరుకున్నాడు, వాళ్ళ జీవిత విధానం ఎలా ఉంది, దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఇప్పుడు ఎక్కడున్నట్టు వాళ్ళు బబులోను దేశంలో దాసులుగా ఉన్నారు. హిజ్కియా కాలంలోనే షోమ్రోను పట్టబడింది. అషూరు రాజు వచ్చాడు, ఆ దేశాన్ని పట్టుకొని కొలబెట్టుకొని పోయాడు. దాసులుగా ఉన్నారు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు చెప్పి 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 ఎప్పుడైతే విడిచిపెట్టాడో వెంటనే అషూరు రాజు చేతికి అప్పగిచ్చాడు దేవుడు. ఆ ఇశ్రాయేలు దేశం ఇప్పుడు లేదు. ఆ హిజ్కియా కాలానికి, హిజ్కియా రాజు అని కొద్ది రోజులకే ఇశ్రాయేలు దేశం మాయమైపోయింది. ఇప్పుడు యూదులకు మళ్ళీ ఈయన హెచ్చరించాడు. ఈయన అందుకని ఒకసారి 80వ కీర్తన చూడండి. ఒకసారి 80వ కీర్తన. ఎనిమిదో వచనం, 80వ కీర్తన 8వ వచనం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను, ఎఫ్రాటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవన నడుచు వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలు నీవేల పాడు చేసితివి. అడవి పందె దాన్ని పెగిలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతి యొక్క దేవ, ఆకాశము నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకును ఏర్పరచుకున్న కొమ్మను కాయము. అది అగ్నిచేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేత మనుషుని తోడుగాను, నీ కొరకై నువ్వు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలమును గాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు
ఇతడు ఎక్కడుండి ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే బబులోను దేశంలో దాసులుగా ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు. ప్రభువా, నువ్వు ఎంత ఘనతను మాకు ఇచ్చావు, మమ్మల్ని ఎంత ప్రేమించావు, ఒక శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా మమ్మల్ని నాటావు కదా, మా జీవిత విధానం ఏమైంది? ఇప్పుడు అడవి పందులు వస్తున్నాయి, పశువులు వస్తున్నాయి, మనుషులు వస్తున్నారు మా మీదకి, మేము బందీ గృహంలో ఉన్నాం, మరలా మమ్మల్ని దృష్టించి చూడు ప్రభువా అంటాడు. ఎంత దౌర్భాగ్యం అండి! మొదటిచ్చిన స్థితి ఎంత శ్రేష్టమైంది. ప్రభు చెప్పాడుగా, దేవుడు వారిని, అందుకని హోషేయ ద్వారా ఆయన కొన్ని హోషేయ జీవిత విధానంలో ఈ విషయాలు చెప్పాడు అన్నమాట. ఇక విడిచిపెట్టి, ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టాడో వాళ్ళకి ఎన్ని బాధలు వచ్చినాయో, వాళ్ళకి చెప్పి 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 ఎంత చెప్పినా వాళ్ళు వినలా. వాళ్ళ ఇష్టానుసారమైన బ్రతుకులు, అక్కడ రాయబడింది విగ్రహారాధన, కానీ వాళ్ళు చేసినంత పాపమే. దేవుడు మాటి మాటికి నేను పరిశుద్ధునని మాటి మాటికి గుర్తు చేసిన మాటలన్నీ పోయి నీ పక్కన పెట్టేశారు. తన ఇష్టానుసారమైన జీవితం జీవించుచున్నారు కదా. అందుకనే కొర్నేలు యొక్క జీవితం చూస్తే ఆయన అంత ఇష్టపడ్డాడు. పాపం ఇన్ని ఆజ్ఞలు ఇచ్చినా విడిచిపెట్టి పాపం చేస్తుంటే ఒక అన్యుడిగా ఉండి ఎంత శ్రేష్టంగా బ్రతికాడు. మనం చేసే ఆరాధనలో, ప్రార్థనలో దేవుని సన్నిధికి చేరం. మనలో క్రియలు ఉండాలి, మంచి క్రియలు ఉండాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాల. మరి మన జీవిత విధానం ఎలా ఉంది? ఎలా ఉంది? సరే, మనం ఈ ఒక్క వచనం చూసి మనం ముగించుకుందాం. ఒకసారి మళ్ళీ యోషియా గ్రంథం చూడండి. హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు చాలు ఇక్కడ ఈ గోమెర్ ఏం చేసిందంటే, ఈ హోషేయ ఆమెను పెళ్లి చేసుకొని 3 పిల్లలు పుట్టిన తరువాత ఏం చేసిందంటే, మళ్ళీ ఆమెకు పాత జ్ఞాపకాలు వచ్చినాయి. పాత జ్ఞాపకాల్లో ఉంది. మొదట తన పేద స్థితిని బట్టి ఏ విధంగా కానీ ఆమె ఇష్టానుసారంగా ఒక వేసిగా మారినప్పుడు దేవుడు ఆమెను పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకున్నాడు. తరువాత ఏం చేసిందంటే, ఆ జీవితం గుర్తొచ్చినప్పుడు దీనికంటే అదే బాగుందనుకుంది. మరలా ఒకడు వచ్చాడు ఆమె దగ్గరికి, రా, నిన్ను నేను పోషిస్తాను, నీకు అయ్యిస్తాను, ఇస్తాను, మరలా పాత జీవితం జీవించమన్నప్పుడు ఆమె తన యొక్క పాత జీవితం జీవించడం ప్రారంభించింది. పిల్లలను విడిచిపెట్టింది, భర్తను విడిచిపెట్టింది. భర్త ఎంతో ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, వేసైనా సరే నువ్వు ప్రేమించు అంటే ఎంతగానో ప్రేమించాడు. ఇవేం చేసిందంటే, భర్తను విడిచిపెట్టి మళ్ళీ వెళ్ళి వ్యభిచారం చేయటం ప్రారంభించింది ఒకడు నమ్ముకొని. అతడు ఏం చేశాడంటే, ఆమెను కొన్ని రోజులకి తినటానికి అన్నం వేయకుండా ఏమీ లేకుండా చేసి ఆమె అందమంతా క్షీణించిపోయింది. ఇప్పుడు అందం ఆమెలో లేదు, ఆమె తలకు నూనె లేదు, బలం లేదు, అందం లేదు, బహు ఘోరమైన పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఆ గోమెరు. అప్పుడు వాడు ఏం చేశాడంటే, నువ్వు నా పనికిరావని చెప్పి దాసిగా అమ్మటానికి తీసుకొచ్చి సంతలో పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ పశువులు అమ్ముతారు కదా సంతల్లో, అట్టనే ఆమెను తీసుకొచ్చి సంతలో పెట్టాడు. కొంటున్నారు జనాలు, మంచి వాళ్ళని, బలం గల్లం వాళ్ళు కొంటున్నారు. ఈమె కలి చూసిన వాళ్ళు ఎవరూ లేరు, ఈమె నాకు కావాలి నేను కొంటా అనేవాళ్ళు ఎవరూ లేరు. అప్పుడు దేవుడు చెప్పాడు అన్నమాట, అది ఇది చదువుతాను మళ్ళీ. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలు ద్రాక్ష పండ్లు అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించునట్లు, ఇశ్రాయేలీలు తన ఇష్టానుసారముగా జీవించుచున్నా కానీ నేను వారిని ప్రేమించినట్లుగా నీవు కూడా వెళ్ళి దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దాన్ని ప్రేమింపవలెను. మళ్ళీ ఏం చేయాలా? అక్కడ సంతలో ఉన్న నీ భార్య బానిసగా అమ్మబోతున్నారు,
నువ్వు ప్రేమించి మళ్ళీ వెళ్ళి కాగా నేను 15 తులముల వెండియు ఏరుము ఎవలను తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని, చాలా దినములు నా పక్షమున నిలిచియుండి ఏ పురుషుని చూడకయు వ్యభిచారము చేయకయు నీ ఉండవలెను, నీ ఎడల నేనును అలాగా నుందును కదా. అప్పుడు ఏం చేశాడంటే ఈయన వెళ్ళి 15 వెండి నాణ్యాలకి ఆమెను కొన్నారంట. 15 వెండి నాణ్యాలంటే 20 తులాలు, 30 తులాలు. 30 తులాలకి మరలా ఆమెను కొన్నాడు. కొని ఆమెను ఏం చేశాడు, నడిచే పరిస్థితి లేదు, ఆమెను 2 చేతులతో ఎత్తుకొని తీసుకొని వచ్చాడంట. ఆమెను మరలా 30 తులాలకి ఆ ప్రవక్త ఆమెను కొన్నాడు. ఒక ప్రశ్న మీకు చెప్తాను నేను. యేసు ప్రభువుని అమ్మింది 30 వెండి నాణాలకు కదా. వెండి నాణాలకు అమ్మినప్పుడు ఆయన ఏమంటారంటే, ఇదేందండి 30 వెండి నాణాలు ఇస్తున్నారు, ఆయన వయసును బట్టన్నా మీరు 33 వెండి నాణాలు ఇవ్వమంటాడు యోధ. అందుకు వాళ్ళేమంటారంటే 30 సంవత్సరాల వరకు ఆయన మమ్మల్ని బాధ పెట్టలేదు కాబట్టి 30 సంవత్సరాలు ఆయన బాగానే ఉన్నాడు, మమ్మల్ని విమర్శించలేదు, మాతో మరి ద్వేషించి మాట్లాడలేదు, మాకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి 30 వెండి నాణాలు ఇస్తూ ఉన్నారు. మరి ఈ గోమేరుకు 15 వెండి నాణాలు ఎందుకు ఇచ్చాడు? అక్కడ మనం చూసాం కదా ఎన్ని సంవత్సరాలు మంచిగా ఉంది. తన వ్యభిచార జీవితాన్ని విడిచిపెట్టి వచ్చి ఆయనతో మంచిగానే ఉంది, ఆయన బాగానే ప్రేమించిన తరువాత మళ్ళీ పాపి అయిపోయింది. అయినా కానీ ఇతడు ఏం గుర్తు పెట్టుకున్నా అంటే, ఆనాడు నాతో ఉన్నప్పుడు నువ్వు శ్రేష్టంగా బ్రతికావు, నువ్వు శ్రేష్టమైన దానివే, నీలో చెడును నేను చూడట్లేదు, నీలో మంచిని చూశాను కాబట్టి నేను 15 వెండి నాణాలు, ఆ దినాల్లో 15 వెండి నాణ్యాలకి ఎవరు కొనరంట, అంత తక్కువ రేటే. బాగా మంచి బానిస అయితే 15 వెండి దాదాపుగా కొనరు. ఇతడు ఎవరో కొనకపోయినా కానీ 15 వెండి నాణాలు ఇచ్చి కొన్నాడంట ఆమెను ప్రేమించి. అంటే ఆమెలో ఒక శ్రేష్టతను చూశాడు కదా. ఇది దేనికి సాదృశ్యం అంటే, మరలా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించి ప్రభువైన యేసయ్యని ఈ లోకానికి పంపించాడు. అప్పుడు యేసు ప్రభు ఏళ్ళలో ఏం చూశాడు? శిలువ మీద ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు? ప్రభువా, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. అంటే వాళ్ళు మాట్లాడేది వాళ్ళకి తెలియదు, ఒక చిన్నపిల్ల స్వభావంలో వాళ్ళు ఉన్నారు, తెలియదు. తెలిస్తే వాళ్ళు ఈ పని చెయ్యరు అని ఒక శ్రేష్టమైన లక్షణాలు యేసు ప్రభు మనలో చూశాడు. ఈ గోమేరులో కూడా ఇతను ఏం చేశాడంటే, తనతో కలిసి ఉన్నప్పుడు ఎంత శ్రేష్టంగా ఉందో ఆ శ్రేష్టమైన జీవితాన్ని బట్టి 15 తులాల వెండికి కొన్నాడు. యేసు ప్రభు వారు కూడా ఏం చేశాడంటే, ఆ రాజు వాళ్ళు చేసే వికృత చేష్టలు, వాళ్ళు మాట్లాడే మాటల్లో ఏం చూశాడంటే ఒక చిన్నపిల్ల మనస్తత్వాన్ని చూశాడు. అందుకని అంటాడు, దేవుణ్ణి మళ్ళీ ఏం చేశాడంటే, గద్ద రెక్కల మీద మిమ్మల్ని మోసుకొని వచ్చాను అంటాడు, ఐగుప్తు దేశం నుంచి కనాను దేశాన్ని. ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదా. యేసు ప్రభుకు 30 వెండి నాణాలు చెల్లించి, ఎందుకంటే ఆయన అనుకూలంగా ఉన్నాడు. ఈయన కూడా ఏం చేశాడంటే, తనతో ఉన్న దినాలు ఎంత శ్రేష్టంగా ఉండాలో 15 వెండి నాణాలు చేశాడు. ప్రభు కూడా మనలో ఏం చేశాడంటే, ఎంత శ్రేష్టమైన లక్షణాలు చూశాడు. మనకైతే కనపడదు మంచి లక్షణాలు, మరి ఆయనకు కనపడ్డాయి. ఏం కనపడదంటే, ఇదిగో నా అరచేతుల మీద మిమ్మల్ని చెక్కుకున్నాను, ఇది కారణం. మనం ఎవరు అంట, దేవుని యొక్క అరచేతుల మీద మనల్ని ఎంతో ప్రేమగా చెప్పుకున్నాడు. అయినా మార్గం తప్పినప్పుడు ఆయన మనల్ని ద్వేషించలేదు. ఎంత ప్రేమించాడో, తన ప్రాణాన్ని త్యాగం చేశాడు కదా. ఎవడన్నా ఒక టీ ఇస్తే ఎంత పనిండిపోతున్నా కానీ వాడు ఏమనుకుంటాడో అని చెప్పి వాడు చెప్పిన మాటలన్నీ వినాల్సిందేగా, అంతేనా? ఎవడన్నా కనపడతాడు మనకు తెలిసినవాడు, రాని టీ ఇప్పిస్తాడు, ఇక చెప్పడం ప్రారంభిస్తాడు, మనకు అర్జెంటు పని ఉంటుంది, పోతే ఏమనుకుంటాడో అని వాడు చెప్పిందంతా మనం వింటాం. మరి ప్రభు చేసిన కార్యాలను బట్టి మన జీవితం ఎలా ఉండాలా?
మనం ఎలాగ జీవించాలి, ఎంత పరిశుద్ధులుగా జీవించాలా, మరి మనల్ని మనం పరిశీలించుకోవద్దా? అతడు ఆ గోమేరుని చేతుల మీద మోసుకొని పోయి నడిచే పరిస్థితి కూడా లేదు. ఆయన ఎందుకు చేశాడంటే దేవుడు ఆజ్ఞాపించాడు. ఎందుకు చేశాడు? లేకపోతే వేసిన పెళ్లి చేసుకుంటారా? మళ్ళా వెళ్ళిందని మళ్ళీ తీసుకొస్తారా కొనుక్కొని? దేవుడు చెప్పాడు. మరి ఈ దినాన మనకు చెబుతున్నాడు దేవుడు, మరి మనం ఏం చేయాలా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవద్దా? పరిశీలించుకోవాలిగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు నాయనా. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నిజంగా నాయన, మాలో ఏ యోగ్యత ఉన్నదో చెప్పమంటే మేము చెప్పలేము నాయన. అయినా మీరు ప్రేమించారు, ఎందుకంటే మీ అరచేతుల మీద మీరు చెక్కుకున్నారు కాబట్టి. నశించిపోకుండా ప్రభువా మీరు ప్రేమించిన ఆయన మమ్మల్ని నరకం నుండి తప్పించి ప్రభువా ఈ రక్తము చేత పరిశుద్ధులుగా చేసిన ఆయన నీ సన్నిధిలో కూర్చునే కృపను దయచేశారు ప్రభువా. గోమేరు వలె మేము జీవించక నాయన, నమ్మకంగా నాయన బద్దులమై ప్రభువా నీకు ఇష్టంగా బ్రతకటానికి సహాయం చేయను అయ్యా. పరిశుద్ధులకు విలువ ఉంది నాయన, అపరిశుద్ధులకు లేదు ప్రభువా. నీవు మాటి మాటికి సృష్టికర్తవై నేను పరిశుద్ధుడిని, నాతో సమానంగా ఉండమని మీరు ప్రభువా మమ్మల్ని కోరుకున్నాను ప్రభువా. మేము మార్గము తప్పినప్పుడు నాయన నీ కుమారుని రక్తము చేత ప్రభువా మరలా మమ్మల్ని పరిశుద్ధులు చేసి నీ సన్నిధిలో నిలవబెట్టినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అలాగే మనం ప్రార్థనలో ఉంటే మనం